వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లారెడ్డి ఇంటి దగ్గర హోలీ సంబరాలు. కార్పొరేట్ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ బిజినెస్ క్రికెట్ లీగ్. రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు పోలీసులు నన్ను జైల్లో పెట్టారు. చదువుకోవడానికి విదేశాల నుండి వీసాపై హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ పెడ్లర్లుగా. తమ్ముళ్ళకి అందరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అన్ని హోలీల కంటే ఈ హోలీ నాకు స్పెషల్ హోలీ. ఎందుకంటే ఇదే నెల 19వ తారీఖు నాది 50వ పెళ్లి రోజు. 50 years గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే కాబట్టి పెద్ద ఎత్తున హోలీ పండుగ కూడా అందరం కూడా మా మన్మలారులు, మా బిడ్డలు, మా కోడళ్ళు, మా తమ్ముళ్ళు, మా కొడుకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హోలీ పండుగలో పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా భగవంతుడు అన్ని రకాల అందరి కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి, సిరి సంపదలతోటి అందరినీ కూడా మంచిగా ఉంచాలని, గల్పు వారు కూడా తొందరనే ముగియాలని భగవంతుని కోరుతున్నా. అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. సో ఈ చిడ్డీతో ఇతనికి ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళిద్దరూ చాలా కలిసి ఉన్నప్పుడు ఈ ఎవరైతే సీనియర్ మ్యాన్ అని ఈ నైజీరియన్ ఉన్నాడో ఇతనితోని ఈ చిడ్డీ ఈయనకు పరిచయం చేసిందని చెప్తా ఉన్నాడు. సో ఈ కేసు ఇంకా మా హెచ్న్యూ టీం దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే సబ్ పెడ్లర్స్ ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్లు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేది ఇంకా పెండింగ్ ఉంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 150 grams కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 25 lakhs వరకు ఉంటుంది ఇది మార్కెట్లో. సో వీళ్ళు తీసుకొచ్చేదేమో తక్కువ కాస్ట్లో తీసుకొస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ హయ్యర్ కాస్ట్లో వీళ్ళు సేల్ చేస్తారు. స్టేయింగ్ ఎక్కడ సార్ వీళ్ళు? ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే మనకి అబ్బు అని ఉన్నాడో ఇతను టోలీ చౌకీలో ఉంటాడు ఇక్కడ మన దగ్గర. అదేవిధంగా ఇతనికి ఇంకో షెల్టర్ బెంగళూరులో ఉంది. మళ్ళీ సెకండ్ పర్సన్ హసన్ ఎవరైతే ఉన్నారో ఇతను బెంగళూరులో ఉంటాడు. ఈయన కస్టమర్స్ ఇంకా లైన్ రావాలండి. ఇప్పుడు ఫస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సబ్ పెడ్లర్స్. సబ్ పెడ్లర్స్ ఐడెంటిఫై తర్వాత వి విల్ గో అహెడ్. మంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు, పోలీసులు అందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టారు. సరే, జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాలు ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లు వేసిర్రు, సకా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, ట్యాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించింది లోపలికి. లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు, అటు తిరగొద్దు, రిస్ట్రిక్షన్స్ మాకు. సరే, భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇవాళ నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి పెద్దలు, పార్టీ నాయకులు, మా హరీష్ అన్న, అదేవిధంగా మా కేటీఆర్ అన్న కూడా వచ్చి నాకు ధైర్యం చెప్పారు. వారితో పాటు మాజీ మంత్రులు మా జోగు రామన్న గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కోవ లక్ష్మక్క, మా అనిల్ జాదవ్ అన్న, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్న, అదేవిధంగా మా బావ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు, మా సోదరుడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మా కోనప్ప గారు, దివాకర్ రావు గారు, చిన్నయ్య గారు, మా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అక్క, అదేవిధంగా మా జాజుల సురేందర్ అన్న, ఇట్లా చాలామంది
పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు కానీ మా విద్యార్థి విభాగం సోదరులు కానీ యూత్ విభాగం సోదరులు కానీ అందరూ వచ్చి నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. కానీ నేను ఒక్క మాట రాష్ట్ర ప్రజల్ని కూడా Hello everyone, this is Sunny Sahai, the owner of Reeth Cricket Club. So EV Sports and Entertainment and Reeth Cricket Club have organized this league called Hyderabad Business Cricket League, one of the biggest cricket leagues in entire Hyderabad, where you have more than 350 business owners, doctors and chartered accountants participating. We are happy to announce that Namnami has associated with us and other title sponsors for this particular league, who are supporting us for the entire duration of the 2 months. So the league will happen across 2 months. We have 55 days, 55 matches, 18 teams participating. And we also have all the matches would be around night matches that will be done, so all the business owners finish their business hours and then play the cricket. So the tournament is not just about cricket, but it's more over networking, bonding and business over cricket. So that's why it's named as Hyderabad Business Cricket League. So myself and my co-organizer Mr. Imani Vinay, who is the owner of EV Sports and Entertainment, we wish all of you, thank all of you for supporting and participating in the league. Wish all the teams all the best, and thank you so much again for all the sponsors who have come on board. Sir, you winners ki alanti Yes, we have a lot of grand prizes for this tournament, not just for winners but also for individual performances. We have sponsors sponsoring tour trips. We have GT Navigators who is sponsoring the most valuable player with Goa trip. Then we have everyday prizes. They are about everyday man of the matches, but also everyday winners, everyday prizes. There is Ease Insurance, who is sponsoring health insurance for the best batsman, his family, kid, wife, about insurance of 50 lakhs. Then we have another partner who is sponsoring term insurance. We have Audio Beyond, our associate sponsor, who have come on board, who have helped us organize this league. Probably Enrich is one of the sponsors that is there, who is supporting us. So we have individual performances, daily prizes, and obviously the entire league prize. total any teams, sir? 18 teams. 18 teams only Hyderabad or by Only Hyderabad, business owners, doctors and chartered accountants. Okay? ఇంకా మళ్ళీ this is तुम तेलुगु में बोला, मैं पूरा इंग्लिश बोला. ఓకే నా పేరు వినయ్ అండి ఈమని వినయ్ ఈవీ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ నాదే. సో ఇది మా బ్యానర్లో దగ్గర 15-16 టోర్నమెంట్స్ వరకు చేసాం. ఇది ఫస్ట్ మళ్ళీ ఈ రేంజ్లో మళ్ళీ ఇది నా 17th టోర్నమెంట్. థ్యాంక్స్ టు నవనామి వాళ్ళు, వీళ్ళు టైటిల్ స్పాన్సర్గా వచ్చారు. వాళ్ళతో పాటు ఆడియో బియాండ్ ఒకటి, ఎన్రిచ్ ఒకటి, హాలిడే ఇన్ ఒకటి, అండ్ this 11x Sports are the associate sports partners for us. So very happy sir, around 300 business people are coming. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు టైం తీసుకుంటున్నారు, వచ్చి గ్రౌండ్లో వీక్లీ 1 మ్యాచ్ ఒక ప్లేయర్ చొప్పున ఆడినా కూడా మాకు దగ్గర 65 days 65 మ్యాచెస్ వరకు అవుతున్నాయి. సో ఇట్స్ గోయింగ్ ఆన్ ఏ వెరీ లార్జ్ స్కేల్. ఇంత లార్జ్ స్కేల్లో ఒక బిజినెస్ టోర్నమెంట్ చేయడం అనేది ప్రాబబ్లీ హైదరాబాద్లోనే ఫస్ట్ టైం. సో ఎవ్రీ టోర్నమెంట్ నేను చేస్తున్న ప్రతి టోర్నమెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టోర్నమెంట్ ఏదో ఒక వాల్యూ అడిషన్తో ఎంటర్ అవుతూనే ఉంటుంది. ప్రాపర్ సెటప్, ప్రాపర్ థర్డ్ ఎంపైర్స్, ప్రాపర్ ఎల్బిడబ్ల్యూ డెసిషన్స్ అన్నీ ప్రాపర్గా బాగా సెట్ చేస్తున్నాం. నవనామి వాళ్ళది వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేసేసి స్పాన్సర్ చేశారు ఈ టోర్నమెంట్. వెరీ హ్యాపీ విత్ దట్. ఏమన్నా ఎడిట్ చేయాలంటే ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.